ఇప్పుడు నాయకులకు కూడా ధైర్యం ఉండదు, అందుకని చేయలేకపోవడం. అది ఒక రకంగా పెద్ద ఫెయిల్యూర్ జగన్. అలానే లేట్ చేసి కొద్ది ఇంకా అది ముదురు దెబ్బ తగ్గదు కదా సార్. ఎన్నికల దగ్గరలో చేద్దామంటే చేయగలిగేది ఏముండదు. ఈ 5 years లో చేశారనుకోండి, ఇప్పుడు తక్కువ వచ్చారనుకోండి, అది అప్పుడు రేపు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10 లక్షల మంది వచ్చారనుకోండి, మాకంటే మీ చిన్న పార్టీ రా అంటది జనసేన సభ్యత్వం, మాతో పోటీ పడుతున్నారని సిపిఐ సిపిఎం అంటే. కాబట్టి ఇప్పుడు అట్లాంటి మైండ్ గేమ్ లోకి దూరరు వీళ్ళు. కానీ ఒకటి సార్, సభ్యత్వ నమోదు ద్వారా పార్టీలకు ప్రయోజనం ఏమి ఉండదా? కొత్త నాయకుల్ని తయారు చేసుకోవడానికి, పార్టీలో సీనియర్లు ఎవరు అని గుర్తించడానికి. ఎందుకంటే ఇప్పుడు ఈయన మండలాధ్యక్షులను పెడుతున్నారు, జిల్లా అధ్యక్షులను పెడుతున్నారు, అక్కడ ఎవరు రిఫర్ చేసిన క్యాండిడేట్లను పెట్టడం వేరు. ఈ సభ్యత్వాలు పార్టీలో ఎప్పుడులో ఉన్న వాళ్ళని తీస్తే అది వేరే రకంగా ఉంటుంది. ఇప్పుడు టీడీపీ కానీ వీళ్ళు ఇలాగే చేస్తారు. ఆ టైప్ ఆఫ్ ఆలోచన ఎందుకు జగన్మోహన్ గారు చేయట్లేదు? చాలా అమాయకత్వం. వాటిట్లలో అసలు ఏమీ ఉండవండి బేసిక్గా. అంటే అందులో క్రియాశీల సభ్యత్వాలు కూడా ఉంటాయండి కదా సార్? అదే ఉంటాయి, లక్ష రూపాయలు ఏముంటుంది. క్రియాశీల సభ్యుడికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తానన్నారా? ఎమ్మెల్యే టికెట్ అని కాదు, గ్రామ పదవులు, రేపొద్దున స్థానిక సంస్థల ఎన్నికలు. ఎంపీ సీటు ప్రశాంత్ రెడ్డికి ఎప్పటి నుంచి ఉందని చెప్పి ఇచ్చారు. అక్కడ ఎప్పటి నుంచి క్రియాశీల సభ్యులు ఉండి ఉంటారు? ఎంతమంది క్రియాశీల సభ్యులు ఉన్న సీట్లు లేవు బేసిక్గా. ఇక్కడ రాజకీయాల్లో ఒకటే గుర్తుపెట్టుకోవాలండి, మీరు రాజకీయాల్లో రాణించాలంటే